ఇక్కడేమో ఎన్డీఏ కూటమి ఉంటుంది, అక్కడ ఏమో మోడీతో ఫ్రెండ్లీగా ఉంటాడు జగన్. మా అక్కడ అమెరికాకి తీసుకుపోయే పార్లమెంటరీ డెలిగేషన్లో కూడా వంగా అంటారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకి నిన్న చెప్పాను నేను, అమెరికాకి తీసుకెళ్లే డెలిగేషన్లో ఏమో మిథున్ రెడ్డి ఉంటాడు. మిథున్ రెడ్డినేమో వీళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అరెస్ట్ చేయాలని వీళ్ళు అనుకుంటారు. మిథున్ రెడ్డినేమో దాంట్లో తీసుకెళ్తాడు మోడీ. అంటే ఇలాగా వైసీపీకి ఏమో కేంద్ర అండదండలు ఉన్నాయి, ఇక్కడేమో వైసీపీని వీళ్ళు వీకన్ చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రెచ్చిపోయే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మామూలుగా ఈ మధ్యకాలంలో జగన్ చూస్తే ఎక్కడికి కూడా ఒక దండయాత్రలాగా ప్రజల సమస్యల మీద పనిచేయడం తప్పు కాదు, కానీ దాన్ని ఉపయోగించుకొని ఒక బల ప్రదర్శన, ఒక దండయాత్ర ఈ మధ్యకాలంలో అందరూ ఇదే పని చేస్తున్నారు. మామూలుగా వెళ్ళి చేయలే. గతంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా ఎలాగే చేసేవాడు, ఒక కారు బాయినట్టు మీద ఎక్కి జనాలను తీసుకొని అతనికి సమస్య కంటే కూడా ఆ సమస్యను ఉపయోగించుకొని తనలా ఫోకస్ అవ్వాలనేది పవన్ కళ్యాణ్కి ఉండేది. అదే మెథడ్ ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నాడు. జగన్ కూడా దాన్ని ఒక బల ప్రదర్శనలాగా చేసి, ఒక దండయాత్రలాగా, ఒక జైత్రయాత్రలాగా వెళ్ళడం అనేది చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ తలనొప్పి ఏంటంటే, పర్మిషన్ ఇస్తే ఒక ప్రాబ్లం, పర్మిషన్ ఇస్తే పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. ఉత్తరాంధ్రలో కూడా రకరకాల కారణాలతో ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతని జగన్ క్యాష్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది. వదిలేస్తేమో పెద్ద ఎత్తున వాళ్ళు వస్తున్నారు. సభలకి ఎలా వస్తున్నారు జనం అనేది చూసాం. తెనాల్లో చూసాం మనం, అంతకుముందు సత్తెనపల్లిలో చూసాం, పొదిల్లో చూసాము, బంగారపాలెంలో అంత నిర్బంధంలో కూడా జనం ఎలాగొచ్చారు చూసాం. అంతకుముందు గుంటూరు మిర్చియార్డులో చూసాం. ఇక్కడంతా కూడా జగన్ని కంట్రోల్ చేయడానికి విపరీతంగా ట్రై చేశారు, కేసులు పెట్టారు. అంతకుముందు మన రాప్తాడులో కూడా, సత్సాయి జిల్లా రాప్తాడులో కూడా జగన్ హెలికాప్టర్ దగ్గర ఎంత గొడవ ఏందో చూసాం. ఇలాగే ఏంటంటే జగన్ కంట్రోల్ చేస్తేమో అది ఇంకా ఫ్లేరప్ అవుతుంది, జనాల్ని అరెస్టులు చేసి ఇది చేస్తే జనంలో వ్యతిరేకత వస్తుంది. అట్లని జగన్ వదిలేస్తేమో పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేస్తున్నాడు. సో ఈ మొత్తం విషయాలు అర్థమైన జగన్ ఏం చేస్తున్నాడంటే, ప్రజల సమస్యలని కేంద్రంగా చేసుకొని ఒక దండయాత్రలాగా ప్లాన్ చేయడం అనేది జగన్ స్ట్రాటజీలకు వచ్చాడు. అంటే మామూలుగా నేను చాలాసార్లు చెప్తుంటాను, శత్రువు దెబ్బ కొడితే మనకు తగలకూడదు. మనల్ని కొట్టాలని శత్రువు దెబ్బ కొట్టాడు అనుకో, మనకు తగలకూడదు, ప్రజలకు తగలాలి. మనం కొడితే శత్రువుకే తగలాలి, ప్రజలకు తగలకూడదు. ఇది సూత్రం, యుద్ధ సూత్రం. యుద్ధ సూత్రంలో ఇప్పుడు జగన్ని దెబ్బ కొట్టాలని కూటమి ప్రభుత్వం చేస్తుంటే, జగన్ ఏం ప్లాన్ చేస్తున్నాడంటే ఈ దెబ్బ తనకు పడకుండా జనాలకు పడేట్టుగా ప్లాన్ చేస్తున్నాడు. అంటే క్రౌడ్స్ విపరీతంగా వచ్చే సమస్యలు ఉన్న ప్రజలు జగన్ని కలుస్తారు. మొన్న కూడా అక్కడ విద్యార్థులు కూడా కలిశారు జగన్ని, నిరుద్యోగులు డిఎస్సి ఎగ్జామ్స్లో ప్రాబ్లం వల్ల. ఇలాగా రైతులకు, వివిధ సెక్షన్ ఆఫ్ పీపుల్కి అందరినీ సాటిస్ఫై చేయడం ఏ గవర్నమెంట్ కూడా వల్ల కాదు. ఇవాళ ఏంటంటే అలివిగాని హామీలు ఇచ్చేస్తారు ఎలక్షన్లో గెలవడం కోసం. హామీలకు సరిపడే డబ్బు ఉండదని తెలిసినా కూడా ఇస్తున్నారు. నిజానికి ఉచిత పథకాలకు అందరూ వ్యతిరేకం అని చెప్తారు. ఇటు చంద్రబాబు గతంలో చెప్పాడు, తెలుగుదేశం మీడియా అంతా కూడా జగన్ ఉచిత పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అన్నారు. వీళ్ళేమో దానికంటే డబ్బులు ఇస్తామంటున్నారు. మోడీ దేశమంతా వ్యతిరేకిస్తున్నాడు. మోడీ బీహార్లో ఏమో 75 లక్షల మంది మహిళలకు 10,000 అకౌంట్లో 10,000 వేసే స్కీమ్ని ఆయనే ప్రారంభించాడు మొన్న. అట్లాగే విద్యార్థులు, నిరుద్యోగులుగా భృతి 1000 రూపాయలు ఇస్తున్నారు. ఇలాగా ఏంటంటే వీళ్ళే చెప్తారు, మళ్ళీ వీళ్ళే ఎలక్షన్ టైంకి వీళ్ళే యూటర్న్లు, ఎల్ టర్న్లు, అన్ని రకాల టర్న్లు తీసుకొని వీళ్ళే చేస్తారు. ఇది ఇప్పుడు జరుగుతుందన్నమాట. దీంతో ఇప్పుడు జగన్కి, ఇటు చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య ఒక రకమైన వార్ స్టార్ట్ అయింది. ఈ వార్లో ఎవరు గెలుస్తారని మనకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే జగన్ ముందున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే జగన్ ఇప్పుడు 63 కిలోమీటర్ల రోడ్ షో పెట్టాడు అక్కడ నర్సీపట్నం వెళ్ళే రూట్లో. సో దానివల్ల ఇప్పుడు ఈ వదిలితేమో దారి పొడవునా పెద్ద ఎత్తున జనాలు సమీకరణ జరగచ్చు, లేకపోతే కొంతమంది వాలంటరీగా జగన్కి చెప్పుకోవాలను రావచ్చు. దానివల్ల ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేది జనంలోకి వెళ్తుంది, అది ఇబ్బంది. లేదు అతన్ని కట్టడి చేస్తే అతనేమో తగ్గుతున్నట్లేదు, అరెస్ట్ చేసుకోండి, నన్ను ఏమన్నా చేసుకోండి, నేను వెళ్తాను, నడిచన్నా వెళ్తానని చెప్తున్నాడు. దానివల్ల ఇంకా ఫ్లేరప్ అవుతుంది, వైలెన్స్లోకి వెళ్తుంది, అది లాఠీ చార్జ్ ఇంకోటి జరుగుతుంది. దానివల్ల ఇంకా దేశవ్యాప్తంగా అది న్యూస్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు కూటమిలో ఉండడం వల్ల జగన్ మీద ఏం జరిగినా అది నేషనల్ మీడియా అటెన్షన్. ఎందుకంటే మోడీకి యాంటీగా ఒక బలమైన మీడియా కూడా ఉంది.
హిందీ మీడియా అవన్నీ ఇవన్నీ దీన్ని ఫోకస్ చేస్తారనమాట. ఇది తలనొప్పిగా చంద్రబాబుకి, జగన్ తలనొప్పిగా మారాడు. మరి దీన్ని ఎలా ఎదుర్కొంటాడు చంద్రబాబు కానీ ప్రభుత్వం కానీ చూడాలి.